అరైవ్ లైవ్లో ముఖ్యంగా మనకి ఒకటే అంశం ఉంది, దట్ ఈస్ వాట్ దట్స్ కాల్డ్ డిఫెన్సివ్ డ్రైవింగ్. డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే ఏముంది అంటే మనం రోడ్ మీద ఎప్పుడైతే పోతున్నామో మనం మన ప్రాణాలని కాపాడుకోవాలి. అట్లాగే రోడ్డు మీద వేరే వాళ్ళు కూడా ఎవరైతే పోతున్నారో వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. సో అది ముఖ్య ఆబ్జెక్టివ్ ఉంది. సో దాంట్లో మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న బేసిక్ జాగ్రత్తలు ఉంటాయి, అందరికీ తెలుసు కానీ చాలామంది పట్టించుకోరు. అవి ఏమేమి ఉన్నాయి బేసిక్ జాగ్రత్తలు? హెల్మెట్లు వేసుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తాగి వాహనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నడపొద్దు, ఓవర్ స్పీడింగ్ చేయవద్దు, రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేకింగ్ చేయవద్దు, అట్లాగే ఓవర్ లోడింగ్ కూడా చేయొచ్చు. ఏదైనా ఉన్నా కమర్షియల్ వెహికల్ ఉన్నా, గుడ్స్ వెహికల్ ఉన్నా, లేకపోతే నార్మల్ ప్యాసింజర్ వెహికల్ ఉన్నా ఓవర్ లోడింగ్ కూడా చేయొచ్చు. అట్లాగే సరిగా రెస్ట్ లేదు, మనకి సరిగా నిద్ర పడలేదు, ఆ పరిస్థితిలో డ్రైవింగ్ చేయొద్దు. ఇక్కడే రోడ్ మీద ఏదైతే ట్రాఫిక్ సంబంధించి ఏదైతే సైన్స్ కానీ సింబల్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించుకోవాలి, వాటికి ఇగ్నోర్ చేయొద్దు. సో ఇలాంటి బేసిక్ జాగ్రత్తలు చాలా ఉన్నాయి కానీ చాలామంది పట్టించుకోరు. ఎందుకంటే అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఎప్పటి వరకు కూడా జరగలేదు, మాకేం సంబంధం లేదు, అదే అందరిది అదే ఉంటుంది. అండ్ దట్ ఇస్ ఎ కామన్ హ్యూమన్ టెండెన్సీ. కానీ ఈ ప్రోగ్రాంలో మన ఉద్దేశం అదే ఉంది, దట్ అది హ్యూమన్ టెండెన్సీని, ఆ హ్యూమన్ సైకాలజీని మనందరూ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే రోడ్ల మీద ప్రాణాలని కాపాడుకోవడం మన అందరిది కూడా బాధ్యత ఉంది. ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ది కాదు, ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్ది కాదు, ఇది కేవలం పాలిటీషియన్స్ది కాదు, ఇది అందరిది కూడా కామన్గా ఇది బాధ్యత ఉంది. అండ్ అందరిది కూడా భాగస్వామ్యం దీంట్లో రావాలి. ఎందుకంటే మన అందరిది కూడా అది ప్రయత్నాలతోటి ఒక్క జీవితం కూడా మనం సేవ్ చేయగలిగితే అది అంత పెద్ద పుణ్యం ఉంటుంది. మనం అది పోతూ ఉంటాం, ఇది స్నానానికి పోతాం, మనం తీర్థస్థానాలకు పోతూ ఉంటాము, కాశీకి వెళ్తారు చాలామంది అక్కడ, లేకపోతే కుంభమేళాకి వెళ్తారు, అక్కడ పుష్కరాలకి వెళ్తారు, అక్కడ పోతే అన్ని పాపాలు అన్నీ వెళ్తాయి. కానీ ఈ ప్రయోజనాలు ఇప్పుడు ఇట్లా చేస్తే రోడ్డు మీద మనం సరిగా చక్కగా మన వెహికల్ నడిపితే, అట్లాగే మనకి తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వాళ్ళకి మనం చెప్తేటట్టు మీరు కూడా చక్కగా నడపండి. సో అట్లా మనం సరిగా డ్రైవింగ్ చేస్తే ఒక్క ప్రాణం కూడా సేవ్ అయినా అది ఆటోమేటిక్గా మన అదే తీర్థస్థానాల్లో పోయి అది వచ్చేది పుణ్యం ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ప్రోగ్రామ్ అరైవ్ లైవ్లోని మనకి 13 నుంచి 18 ఏప్రిల్ వరకు ఉంది. సో దీంట్లో బేసికల్గా ఇది చాలా వరకు రకరకాలుగా మనం ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం ప్లాన్ చేసినాము. మొత్తం అది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని. సో దీంట్లో బేసికలీ ఈరోజు ఫస్ట్ డే, అది ఈరోజు ప్రకారంగా యాక్చువల్లీ గ్రామ సభలు చేయాలి. బట్ మేము ఏమనుకున్నామంటే ఇది ఒక్కసారి ఇక్కడ అది ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెడితే అందరికీ తెలిసిపోతుంది దట్ మన ఆబ్జెక్టివ్ ఏముంది, ఎందుకు ఇది చేస్తున్నాము, అండ్ వాట్ డూ వీ వాంట్ టు అచీవ్ ఇన్ దిస్ వన్. సో ఈరోజు అయితే గ్రామ సభలు అవి కూడా కండక్ట్ అవుతున్నాయి. ప్రతి విలేజ్కి వెళ్ళి అక్కడ మన స్టాఫ్ మాట్లాడతారు, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి వాళ్ళు కూడా ఆఫీసర్స్ వస్తారు. సో ప్రతి విలేజ్కి వెళ్ళి ముఖ్యంగా ఏం పెడతారు టార్గెట్ అంటే ఆ విలేజ్లోనే నో హెల్మెట్ నో ఎంట్రీ. ఎందుకంటే పోలీస్ ప్రతి విలేజ్కి వెళ్ళి అది ఎన్ఫోర్స్ చేయడం చాలా కష్టం ఉంటుంది. కానీ అక్కడ గ్రామంలో ఆల్రెడీ ఒక గ్రామ పంచాయత్ ఆల్రెడీ అక్కడ నడుస్తుంది. సో గ్రామ పంచాయత్ ద్వారానే అక్కడ అది ఒకటి నిర్దేశం లాగా అక్కడ ఫిక్స్ చేసేస్తే దట్ ఈ ఊర్లోనే ఎవరైతే ప్రాణికులు ఉంటారో ఖచ్చితంగా హెల్మెట్లు వేసుకోవాలి. హెల్మెట్ కూడా బైక్ మీద వెళ్తున్న కేవలం రైడర్ కాదు, వెనక ఎవరైతే పిల్లని ఉన్నాడో అతను కూడా వేసుకోవాలి. ఎందుకంటే మీరు బయట చూసి ఉంటారు, బైక్ మీద వెళ్ళే వాళ్ళు కేవలం డ్రైవర్ చనిపోలేరు, బైక్ నడిపే అతను చనిపోలేరు, వెనక వాళ్ళు కూడా చనిపోయారు. సో హెల్మెట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు 99% లైఫ్ అది సేఫ్ అవుతుంది. సో అందరూ కూడా అది హెల్మెట్ వేసుకోవాలని అది ఆ ప్రోగ్రామ్ కూడా ఈరోజు చేస్తాము. అది కాకుండా ఇంకా కూడా మనం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తయారు చేసినాము. అవి షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇక్కడ మనం లోకల్ సినిమా హాల్స్లో ఎక్కడెక్కడ ప్లే చేస్తాము. మీరు ఎప్పుడైతే సినిమాకి వెళ్తున్నారో అప్పుడు మీరు చూసుకోవచ్చు. అట్లాగే అవేర్నెస్ కోసం మరియు బయట ఒకటి వెహికల్ కూడా చూసి ఉంటారు, డిస్ప్లే వెహికల్. ఆ వెహికల్ మీద కూడా అది కొన్ని పెడతాము, అది వీడియోస్, అవేర్నెస్ వీడియోస్. ఆ వెహికల్ కూడా అది మొత్తం ఇది టౌన్లో తిరుగుతూ ఉంటుంది అవేర్నెస్ కోసం అది. అండ్ అవి కాకుండా ఎఫ్ఎం రేడియోలోని కూడా మనం ప్రచారం చేస్తున్నాము దీనికి సంబంధించి. సో దాంట్లో ఒకటే మీరందరికీ విన్నపం ఉంది, ఇక్కడ ఎవరైతే వచ్చారో అందరూ కూడా 100% ప్రాణం చేసి వెళ్ళండి. నేను స్వయంగా నేను సొంతగా
రోడ్ మీద చాలా చక్కగా వెహికల్ నడిపి వెళ్తాను. అట్లాగే నా ప్రాణాలతో సేవ్ చేస్తాను, నా బండి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా సేవ్ చేస్తాను. అది కాకుండా ఇంకా రోడ్డు మీద వేరే వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ప్రాణాలు కూడా నేనే సేవ్ చేస్తాను. అది అంత బాధ్యత, అంత రెస్పాన్సిబిలిటీ మీరు అందరూ తీసుకుంటే అప్పుడు అది ప్రోగ్రామ్ అది సక్సెస్ఫుల్ అవుతుంది.